హాయ్ అండి. మేము కార్తీక మాసం సందర్భంగా మేము కొంతమంది ఫ్రెండ్స్ని కలిసి ఈ టెంపుల్కి వచ్చామండి. ఈ టెంపుల్ పేరు కమల్ ధామ్ లేదా లోటస్ టెంపుల్ అని పిలుస్తారు. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ మిగతా టెంపుల్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం క్లియర్గా కానీ చూస్తే లోటస్లో నుంచి శివలింగం విచ్చుకుంటున్నట్టుగా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ టెంపుల్లో శివలింగము నర్మదా నది నుంచి తీసుకొని వచ్చి ప్రతిష్ఠించారంట. అందుకని ఈ లింగం పేరు నర్మదీశ్వర శివలింగం అని పిలుస్తారు. ఈ గర్భాలయం చుట్టూతా కూడా వినాయకుడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించారు. ఈ టెంపుల్కి ఇరువైపులా కలశాకారంలో వెంకటేశ్వర స్వామి, నారాయణ స్వామిని ప్రతిష్ఠించారు. ఇది మెయిన్ అట్రాక్షన్గా చెప్పుకోవచ్చు. ఈ టెంపుల్కి మనం నైట్ టైం కానీ వెళ్తే లైటింగ్ తోటి ఈ టెంపుల్ చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోండి, అంత చాలా అద్భుతంగా ఉంటుంది. దర్శనం అయిపోయిన తర్వాత మనం బయట కానీ కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదండి, ఈ లింగానికి జంజం వేసినట్టుగా గుర్తు ఉంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు మీరు కూడా గమనించండి.